భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించారు మంత్రి తుమ్మల పొంగులేటి ఉత్తమ్. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా 3,40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 2,60,000 ఆయకట్టు సాగులోకి రానుంది. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని, అదే రోజు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ పనులు కూడా ఆ లింక్ కాలువ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. అవి మరో 3-4 రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ 1లో నేను ఎమ్మెల్యేది, చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ నీళ్ళు చేరం. కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ 1,20,000 ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి. ఇది మరి ఆ వైరా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి, ఆ ప్రాంత ప్రజలకి విధంగా ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక వరంగా నేను భావిస్తున్నాను. వైరా కాన్స్టిట్యున్సీలో 1,20,000 ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఆ పనులు కూడా ఆ లింక్ కాలువ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. అవి మరో 3-4 రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ 1లో నేను ఎమ్మెల్యేది, చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ నీళ్ళు చేరం. కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ 1,20,000 ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి.